హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో అర్విక ఫ్రెండ్ బర్త్డే ఉంది అని చెప్పేసి. సో ఏంటి తక్కువ టైంలో మాకు క్లోజ్ అయిన ఫ్యామిలీస్ అనమాట. సో అందుకే ఇప్పుడు రెడీ అయిపోయాను. సో ఆర్వి పాప ఫ్రెండ్ బర్త్డే. సో వెళ్తూ ఉన్నాం అనమాట. ఇవాళ ఆర్విక ఫ్రెండ్ హకీరా. సో ఇద్దరు నేమ్స్ కొంచెం సిమిలర్గా అనిపిస్తాయి కదా, హకీరా ఆర్విక. సో హకీరా బర్త్డే. సో కింద ఫంక్షన్ హాల్లో అనమాట. సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. సో ఆర్వి పాప కూడా, ఆర్వి ఫ్రెండ్ బర్త్డే అంటే ఆర్వి కూడా రెడీ అయిపోవాలి కదా. సో నేను రెడీ అయితేనే ఇట్లా. సో ఆర్విక కూడా రెడీ అయిపోయింది. ఆర్విక మిల్క్ తాగుతుంది అనమాట. సో కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు టైం వచ్చి 6 o'clock అవుతుంది. నేను సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. సో చైన్ ఒకటే మర్చిపోయినా, సో పెట్టుకుంటాను. సో ఇలా నేను సింపుల్గా శారీ కట్టేసుకున్నాను అనమాట. శారీస్ అనుకున్నాము. సో ఆంటీ వాళ్ళు, మేము, స్వాతి ఇలా అందరూ శారీస్ అనుకున్నాం అనమాట. సో అందుకోసమే రెడీ అయిపోయాను శారీలో. సింపుల్గా బాగుంటుంది అని చెప్పేసి ఈవినింగ్ పార్టీకి రెడీ అయిపోయినాం. ఆర్విని చూపించలేదని మళ్ళీ ఇలా వస్తుంది. ఆర్విక ఇలా 2 పిలకలు కట్టేసా. ఎంత బాగా వేపించుకుంటుందో పిలకలు. ఎప్పుడైనా వేసేటప్పుడు చూపిస్తాను. నీట్గా ఉంటుంది. సో అలానే రబ్బర్ బ్యాండ్స్ ఇలా తోకలు వచ్చిండేవి వేసాను అనమాట. తోకలు వచ్చిండేవి బాగుంటుంది కదా, క్యూట్గా. సో అవి వేసేసాను. ఆర్వి పాప డ్రెస్ ఇది, ఫ్రాక్. సో ఆల్రెడీ ఫస్ట్ రెడీ చేసింది ఆర్వి పాపని. సో అందుకే కొంచెం డల్ అయింది. సో పాలు తాగితే యాక్టివ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో అకిరా కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయిందనమాట. సో మధ్య కొద్దిసేపు పడుకుంది అకిరా కూడా. నిద్ర బర్త్డే అంటే కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా, అలా యాక్టివ్ ఉంది. పడుకోపో అని ఫోర్స్ చేసే కానీ పడుకోవడానికి వెళ్ళలేదనమాట. తర్వాత పడుకునేకి వెళ్ళి ఇప్పుడు కొంచెం 5 o'clockకి కిందకి వెళ్ళిందన్నమాట, రెడీ అయిపోయి 5:30కి. సో బాగుంది. సో అక్కడికి వెళ్ళాక ఎలా జరుగుతుంది ఏంటి బర్త్డే పార్టీ సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? హాయ్ 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 హాయ్. సరిపోయామని ఎందుకు అంటూ ఉన్నా అంటే వాళ్ళు కూడా రీసెంట్గా ఛానల్ అనేది స్టార్ట్ చేశారనమాట, స్వాతి సాయి వరుణ్ వ్లాగ్స్ అని. బర్త్డే గర్ల్, హ్యాపీ బర్త్డే అకిరా. అకిరా కమ్ సే హాయ్. అకిరా హాయ్ హాయ్ చెప్పు. పెట్టుకోనన్నా. హాయ్ ఇవి చూడు హాయ్ చెప్తున్నాడు పాపకి. సూపర్ సూపర్ ప్రిషా, యు ఆర్ లుకింగ్ సో క్యూట్. బాగుంది సింపుల్గా డెకరేషన్. అదేనా ఓకే. అకిరా వాళ్ళ అమ్మ వాళ్ళు యూఎస్ఏలో ఉంటారనమాట. ఇంకా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరికి వచ్చింది. సో వాళ్ళు కూడా వెళ్తారు, బట్ వెకేషన్ వాళ్ళకి వర్క్ ఉంది అన్నట్టు వచ్చారనమాట. సో ఇక్కడ 6 months, అక్కడ 6 months అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. 6 months 8 months అలా. ఇయర్లీ 1 time అయితే డెఫినెట్లీ వచ్చేస్తారు. సో ఇప్పుడు అకిరా బర్త్డే చేయాలి అంటూ ఉంటే, సో ఇంకా తన ఇష్టం కొరకు చేస్తూ ఉన్నారనమాట. ఆర్వి ఫస్ట్ బర్త్డే చూసినప్పటి నుంచి తనకు ఆర్విక లాగా బర్త్డే చెయ్యాలి అని చెప్పేసి తను ఎప్పుడు అడుగుతూనే ఉంటుందన్నమాట కంటిన్యూస్గా. అందుకోసం వాళ్ళు మర్చిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశారు. లాస్ట్ వ్లాగ్లో చెప్పారు కదా, ఒక ఆర్వి బర్త్డే అయినా ఒక 15 daysకి కంటిన్యూగా నా బర్త్డే అంటూ ఉంటే ఇంకా జస్ట్ ఇంట్లో ఇలా బెలూన్స్ తెచ్చి రౌండ్గా పెట్టేసి బర్త్డే కేక్ కట్ చేయించారనమాట. సో ఇంకా ఫైనల్గా ఇప్పుడు కూడా చెయ్యాలి అన్నట్టు ఫంక్షన్ హాల్లోనే అడుగుతూ ఉంటే ఇంక అందుకోసం చేస్తూ ఉన్నారు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కలిపి. ఈ బొకే వాళ్ళ మమ్మీ పంపించారంట, హ్యాపీ బర్త్డే అకిరా అని. సో ఇక్కడ కేక్ కట్ చేస్తూ ఉన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అకిరా, హ్యాపీ
హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఇలా కేక్ కటింగ్ అయిపోయింది. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేశారనమాట. సో మాకైతే ఇంట్లోకి పంపించారు, తీసుకొని వచ్చారు ఆంటీ. ఇంకా వర్కర్స్కి అందరికీ ఇంకా కింద చేయించారు. సో ఆఫ్టర్నూన్ లంచ్కి అలా అయిపోయింది. ఇంకా నైట్ వచ్చి జస్ట్ స్నాక్స్ వరకే పిల్లలకి స్నాక్స్, వాళ్ళకి గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్స్. సో ఇలా ప్లాన్ చేశారు. ఇలా సింపుల్గా కిరా బర్త్డే అయితే జరిగింది. సో యాక్చువల్గా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్నాక్స్ కాబట్టి జస్ట్ ఇంకా కేక్ కటింగ్ త్వరగానే అయిపోతుంది కదా. సో కేక్ కటింగ్ చేసేసుకొని మేము కూడా వచ్చి కూర్చొని తింటున్నాం. పిల్లలతో అసలు మేము ముందరికి వెళ్ళి కేక్ కట్ చేసి ఇచ్చే అంత ఉండదు, ఎందుకంటే మా ఇద్దరికి పిల్లలు ఉన్నారు కాబట్టి. సో వేరే పాపిస్తుంది. సో ఇక్కడ మేము కేక్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట, తింటూ. ఆంటీ అంకుల్ గురించి చెప్పాలంటే సో వాళ్ళు పర్ఫెక్ట్ అండి. అసలుకి ఎందుకు పర్ఫెక్ట్ అని చెప్తూ ఉన్నానంటే వాళ్ళ టైం మేనేజ్మెంట్ కానీ, వాళ్ళు తినే ఫుడ్లో కానీ, టైమింగ్స్ కానీ ఏమి అస్సలు టైం టు టైం తింటారనమాట. పంక్చువాలిటీకి మారు పేరు అంటే వాళ్ళిద్దరు పేరు చెప్పచ్చు. ఆంటీ అన్న ఒకసారి చెప్తారు కానీ అంకుల్ మాత్రం సూపర్ డూపర్గా పంక్చువాలిటీ పాటిస్తారు తన ఫుడ్కి. మనం ఉండేది ఎందుకు, తినడానికే కదా అన్నట్టు. సో టైం టు టైం తింటారు. అంకుల్ వర్క్ అంటే వర్క్, టైం అంటే టైం అన్నట్టు పాటిస్తారనమాట. సో ఇంకా అంకుల్ పాటిస్తే యాజ్ యూజువల్ వైఫ్ కూడా పాటిస్తారు కదా. సో ఆంటీ కూడా అంతే. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఈ ఏజ్ అంటే అంకుల్కి 60+, ఆంటీకి 55+. సో ఈ ఏజ్లో కూడా వాళ్ళు అంత యంగ్గా, అంత ఎనర్జెటిక్గా ఉన్నారు అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఫుడ్, అలానే ఎక్సర్సైజెస్. ఆ అంకుల్ మాత్రం టైం టు టైం డైలీ 10,000 స్టెప్స్ వేస్తారు, 10,000 to 13,000 స్టెప్స్ వేస్తారు. ఆంటీ కూడా సేమ్ 10,000 to 13,000 స్టెప్స్ కంప్లీట్ చేస్తారు. ఆంటీ జుంబా డాన్స్ చేస్తారు, ఎక్సర్సైజెస్ చేసుకుంటారు ఇంట్లో. సో వాకింగ్ చేస్తారు. ఇలా అసలుకి ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటారో టైంని ఈ ఏజ్లో కూడా చాలా గ్రేట్ అనిపిస్తుంది మాకైతే. సో టైం టు టైం వాళ్ళ వర్క్ ఏది ఉంటే పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో అలా ఉండాలి అనిపిస్తుంది మాకు కూడా. ఇలా సింపుల్గా ఆర్వి బర్త్డే అయిపోయింది. వీళ్ళిద్దరికి ఫొటోస్ తీద్దాం ముగ్గురికి అన్న చూస్తుంటే ఒకరు కరెక్ట్గా ఉండడం లేదనమాట. టకటగా వెళ్ళిపోతున్నారు. ఆర్వి వస్తే అకిరా ఉండదు, అకిరా వస్తే ఆర్వి ఉండదు. దాన్ని అలా వచ్చి అలా వెళ్ళిపోతారనమాట. ఒక దగ్గర సక్రమంగా ఉండరనమాట ముగ్గురు. అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఇంటికైతే వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఫంక్షన్ అయిపోయాక ఇంకా అన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాం. అవి చూడు ఆంటీకి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినారు. అకిరా అకిరా నీ గిఫ్ట్స్ అన్ని ఆంటీ తీసుకునేసింది. వద్దా నీకు అకిరా? ఇఫ్ యూ వాంట్ ఆర్ నాట్. నువ్వే కడిగే బాయ్ ధన్విన్ బాయ్. అమ్మో అమ్మ ఏమి ఎక్కడికి. అక్క బాయ్. అక్క బిజీ, గిఫ్ట్స్ చూడాలి. అకిరా నేను హెల్ప్ చేయనా నీకు? ఫుల్ టైర్డ్ అయిపోయింది కానీ గిఫ్ట్స్ ఎన్ని వచ్చాయని కౌంట్ చేసుకుంటుంది ఇప్పటి నుంచినే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. Hope you like my videos. Please like, share and subscribe to Swechha Creative Vlogs. Stay tuned for next vlog. Thank you all. Keep watching. Bye bye. Take care.